అటవీ శాఖ ముందస్తు ప్రణాళికలు, ఆధునిక సాంకేతికత ఉపయోగించి అగ్ని ప్రమాదాలను నివారిస్తోంది. రాష్ట్రంలో ఫైర్ యాక్సిడెంట్స్ గతేడాదితో పోలిస్తే ఈసారి తగ్గిందని తెలిపారు ఫారెస్ట్ ఆఫీసర్స్. గతేడాదిలో 539 ఫైర్ పాయింట్స్ నమోదు కాగా అందులో 170 అడవిలో, 370 బయట జరిగినట్లు నిర్ధారించారు. అటవీ శాఖ పకడ్బందీ ఫైర్ సేఫ్టీ చర్యలతోనే అడవి సురక్షితంగా ఉందన్నారు అటవీ శాఖ అధికారులు. అడవిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి టెక్నాలజీని ఉపయోగిస్తోంది రాష్ట్ర అటవీ శాఖ. ఫారెస్ట్ లో చిన్న మంట చెలరేగిన క్షణాల్లో శాటిలైట్ల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా అగ్ని పోర్టల్, నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ పోర్టల్ నిర్వహిస్తున్నామన్నారు. పగలు, రాత్రి 2 సార్లు శాటిలైట్ డేటా ఆధారంగా అలర్ట్ మెసేజ్లు వస్తాయని తెలిపారు అధికారులు. అడవిలో మంటలు చెలరేగగానే లొకేషన్తో సహా మెసేజ్ వస్తుందని తెలిపారు అధికారులు. దీంతో వెంటనే ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అవుతారు. దట్టమైన అటవీ ప్రాంతాలు, కొండ కోణల్లో నిఘా ఉంచేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామన్నారు. పొగ వస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే డ్రోన్ల ద్వారా పరిశీలించి బేస్ క్యాంప్ సిబ్బందిని అప్రమత్తం చేస్తామని తెలిపారు అధికారులు. ఫైర్ పడడానికి ముఖ్యంగా మానవ తప్పిదాల వల్లనే ఈ ఫైర్ జరుగుతూ ఉంది. కారణాలు ఏవైనా సరే అది కొంత తెలిసి కొంచెం తెలియక రకరకాల కారణాలతోటి ఈ ఫైర్ అనేది అడవిలో జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మాకున్న ముఖ్యమైన పాత్ర ఏంటంటే ముందు ఫైర్ పడకుండా నిరోధించడం అనేది మాకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది ఫైర్ పడిన తర్వాత ఎట్లా చేయాలని కానీ మనకు సపరేట్ మెకానిజం మేము బిల్డ్ చేసుకోవడం జరిగింది. అయితే ఫైర్ పడకుండా ఉండేదానికి మేము రెగ్యులర్గా కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అడవికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అటవీ శాఖ అధికారులు. వరి కొయ్యలు కాల్చితే ఆ మంటలు అడవికి వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. అడవిలో బీడీలు, సిగరెట్లు కాల్చడం, వంటలు చేయడం నిషేధమని తెలిపారు. ట్రెక్కింగ్ కు వెళ్లే పర్యాటకులకు తేనె, ఇతర అటవీ ఉత్పత్తులను సేకరించే వారికి ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నామన్నారు అధికారులు. ఫైర్ నేచర్ని బట్టి, అక్కడ ఉండే అడవి నేచర్ని బట్టి సో ఈ ఫైర్ ఇండెక్స్ మ్యాపింగ్ అనేది తయారు చేసి ఎక్కడెక్కడ ఫైర్ ఎక్కువ పడుతుందో ఆయా ప్రాంతాల్లో ప్రివెంటివ్ మెజర్స్ అంటే ఫైర్ లైన్ చేయడం కావచ్చు, సో కొంత వాటర్ బాడీస్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివన్నిటిని కూడా మేము కొంత ప్రివెంటివ్ మెజర్స్ కింద చేయడానికి కొంత ఈ ఫైర్ ఇండెక్స్ మ్యాపింగ్ తయారు చేయడం, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫీల్డ్ వాళ్ళతోటి షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఇది రెగ్యులర్గా జరిగేటువంటి యాక్టివిటీ. ఇది కాకుండా ఏంటంటే మనకి ఫైర్ పడిన తర్వాత ఎట్లా కంట్రోల్ చేయాలనేది కూడా మనకున్నటువంటి ముఖ్యమైన అంశం అది. సో దానికి మేము ఫైర్ బ్లోయర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. రాష్ట్రంలో 26,969 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణంలో 56 డివిజన్లు, 10 సర్కిళ్ల పరిధిలో 250కి పైగా రేంజ్లు ఉన్నాయి. అడవిలో అగ్ని ప్రమాదాల నివారణకు టెక్నాలజీ ఉపయోగించి చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఫారెస్ట్ అధికారులు.